మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు అందరే వైరల్ స్పీచ్‌లే, ఎందుకంటే అందరికీ వైరల్ ఫీవర్ ఉంది. సో ఒక వికెట్ అయితే డౌన్, మా రాజేష్ వికెట్ ఇంట్లోనే. లైవ్ చూస్తాను భయ్యా అంటున్నాడు. సో థ్యాంక్ యూ. ఈ ఈ వైరల్ అన్నా కాబట్టి, వైరల్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడండి, ఎందుకంటే వైరల్ ఫీవర్కి వేరే మెడిసిన్ ఉంటాయంట. యాంటీబయాటిక్స్ అన్నిటికీ పనిచేయవు. సో అది 2 days వాడిన తర్వాత తెలిసింది వాడకూడదన్నారు డాక్టర్. సో సొంత వైద్యం కాకుండా డాక్టర్ని సంప్రదించండి, ఆరోగ్యంగా ఉండండి, రన్అట్ కాకండి. థ్యాంక్ యూ. సో రన్అట్ అయిపోతామేమో అనుకున్నారు ప్రీమియర్లో వేస్తే, బట్ 50 బ్యాటప్ 50 కొట్టాము. సో కంటెంట్ నమ్ముకున్నాడు ఎప్పుడు తలదించుకోకల అవసరం లేదు అని మమ్మల్ని తలెచ్చుకునేలా చేసిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎవరైనా సినిమా కోసం చాలానే కష్టపడతారు, బట్ మాకు సినిమా తప్ప ఇంక వ్యాపారాలు కూడా ఏం లేవు కాబట్టి సినిమానే ప్రేమిస్తూ తీసుకున్నాం. ఈ సినిమాని, ఈ కథని రాసి మా అందరితో పాటు మాకు ఒక ఉత్సాహాన్ని నింపి, బేబీ తర్వాత మళ్ళీ మాకు ఒక స్మైల్స్ ఇచ్చిన నా కథకుడు, అలాగే నా సహ నిర్మాత, నాతో పాటు రాజేష్ గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేష్. అలాగే ఈ రాజేష్ గారు చెప్పిన కథని మొదటి గంట ఎలా నమ్మారో చివరికి ఈ రోజు కూడా, ఎందుకంటే పాప మేము అందరం కూడా ఇంకా మేము పడిపోయాం, మేము వెళ్ళలేము సక్సెస్ స్టోరీ కన్నా సరే, ఆయన సరే మేమిద్దరైనా వెళ్తాం భయ్యా అని చెప్పి అదే ఫీవర్తో మందులు వేసుకుంటూ ప్రతి ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఎన్నో ఊళ్ళు తిరిగిన కిరణ్ గారు, గౌరీ, రవి, మీ ఎనర్జీకి థ్యాంక్ యూ. తెలుసు మీకు ఆరోగ్యం బాగుపోయినా, ఎందుకంటే ఒకసారి కమిట్ అయితే మీరు మీ మాట కాదు మా మాట మీద కూడా వినరు, అలాగే ముందుకు తీసుకెళ్ళారు సినిమాని నమ్మితే కిరణ్ గారు ఆ సినిమాని నెక్స్ట్ లీగ్కి ఎలా తీసుకెళ్తారు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఆయన వ్యక్తిత్వానికే కాకుండా ఆయన బాక్స్ ఆఫీస్ తత్వానికి కూడా ఈరోజు ఈ గ్రాస్ కలెక్షన్లో ఒక నిదర్శనం. ఒక మంచి హ్యాట్రిక్తో పాటు హిజ్ 8 daysలోనే హిజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని మా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, మా ధీరజ్ మేము అందరం కలిపి అందించాం. ఆ రోజు ఆయనకి ఏం ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగింటి అమ్మాయి గౌరీ ప్రియ, ఆవిడలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, బట్ ఆవిడని యాక్టింగ్ టాలెంట్ మాత్రమే ఎక్కువగా ప్రదర్శిస్తారండి అంటుంది. థ్యాంక్ యూ అమ్మ, నువ్వు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు మాట్లాడుతుంటే ఒక గ్యాప్ కూడా లేకుండా అలా కంటగా మాట్లాడతారు చూడండి. సో అక్కడే మీ యొక్క డైలాగ్ పవర్ తెలిసిపోతుంటుంది. మేము అనుకుంటుంటాం ఇక్కడ బ్రేక్ ఇస్తారేమోనని, లేదు అదే మళ్ళీ అక్కడ రైజ్ అవుతుంది. సో ఈ సినిమాలో అన్ని సీన్లకి మీ పెర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో ఉంది. అన్ని రీల్స్లో ట్యాగ్ చేసి మమ్మల్ని ఎదుగుతున్నారు. కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద ఒక న్యూట్రన్ ఆడియన్స్ చేసిన రీల్స్ ఏ సినిమాకి చూడలేదు. సో ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారో చూస్తున్నాను. ఈ రీల్స్ అన్నీ చూస్తున్నాం, మీ కాంప్లిమెంట్స్ అన్నీ చూస్తున్నాం. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో ఉదాహరణ ఉంటుంది కదా, బిడ్డ పుట్టినప్పుడు కాదు అతను ప్రయోజకుడైనప్పుడు, సినిమా తీసినప్పుడు కాదు, ఆ సినిమా రీల్స్ బాగా వైరల్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి బాగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సెగ్మెంట్లో ప్రమోషన్ ఖర్చు పెట్టకపోయినా వాళ్ళందరూ అంత ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారనే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాని ఓన్ చేసుకున్నందుకు, అంటే ఒక్కటే అనుకుంటున్నాం, థియేటర్కి జనాలు రావట్లేదు అని అంటారు కదా, ఈ సక్సెస్ స్టోరీలో లేదా విపరీతమైన జనాలు, ఎక్కడ చూసినా జనాలు అలాగా ఉంటే అబ్బా మనం జనాల్ని రప్పించాం, జనాలు మనల్ని ఒప్పుకున్నారు అనే ఆనందం అసలు ఎంత ఆనందమో అసలు మాటల్లో చెప్పలేంది. కాకపోతే మాటల్లోనే చెప్పాలి, నాకు పాటలు పాడటం రాదు కాబట్టి మాటల్లోనే చెప్తున్నాను. సో అందరికీ పేరు పేరున ఆడియన్స్కి, అన్ని ఏరియాల ఆడియన్స్, అన్ని తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, బెంగళూరు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకా చెన్నైలో చాలా షోస్ పడాల్సి ఉంది, వేరే వేరే కారణాల వల్ల పడలేకపోయేది. అక్కడ కూడా వేసిన షో వేసినట్టు ఫుల్ అవుతూ సెకండ్ వీకెండ్ కూడా చాలా మంచి రన్తో ముందుకెళ్తుంది.
ఆగస్టు 15 వరకు ఈ రన్ ఎలా కొనసాగుద్దని మా ఎగ్జిబిటర్లు కాల్ చేస్తుంటే అన్ని ఏరియాలు ఈ ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయిందండి, ఆ ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఇలా ప్రాఫిట్లో ఉన్నామండి అని అందరూ చెప్తుంటే అది ఆ రోజు ఇంకా కడుపు నిండిపోతుంది, లంచ్ కూడా తినాలనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మా మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా అనంత శ్రీరామ్ గారు సింగిల్ కార్డుతో అద్భుతమైన పాటలు రాసిచ్చారు. ఆయన సాహిత్యం ఎంతెత్తో మాకెప్పుడు మోరల్గా ఆయన ఇచ్చే సపోర్ట్ అంతెత్తు. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ కూడా ముందు ఆయన పాట అన్నప్పుడే చెప్పేస్తారు. సో అలాంటి వ్యక్తులందరూ మా చుట్టూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మా అందరికీ కుడిభుజంలా ఉంటూ మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఈ సినిమా బిజినెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మొన్న రాజేష్ గారిని అడిగాను, సిక్లు అన్న చేయొచ్చా ఈ సినిమాకి, వెంటనే హీరో గారిని అడుగుతాను డేట్స్, అసలు థాట్ ఉందా అని అడిగాను. ఎందుకంటే ఈ ఉత్సాహాన్ని ఇక్కడితో వదిలేయాలని లేదు, ఈ టీంతో మళ్ళీ పని చేయాలి, కిరణ్ గారితో మళ్ళీ పని చేయాలి అనే థాట్ అలాగ వస్తుంది. అలాగే మా పిఆర్ టీమ్స్ వంశీ కాకా గారికి, సురేష్ గారికి, హౌస్ఫుల్ మీడియాకి, అలాగే అరవింద్ టీంకి అందరికీ కూడా, శ్రేయాస్ మీడియా టీంకి, అలాగే శ్రావంతి గారికి, అన్నీ మేము ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంకో 2 డేస్లో అన్న ప్రెస్ మీట్ ఉంటుందా అండి అని ఆవిడ గుర్చేస్తారు. సో థ్యాంక్ యూ. అలాగే మా తమ్ముడు రవి, నాకు ఈ సక్సెస్ఫుల్ అందరం కూడా మా అందరిలో చాలా సక్సెస్లు చూసాం, అంతకుముందు ఇదేం, బట్ రవిది ఫస్ట్ సినిమా సక్సెస్ మాత్రం ఎప్పటికీ అలా గుర్తుంటుంది రవి. ఎందుకంటే ఫస్ట్ హిట్ కొడితే అది చాలా చాలా ఆ విషయంలో మాత్రం తొలి ప్రేమ తొలి సక్సెస్ తోపే రవి, నువ్వు అందుకున్నావు అది. ఎందుకంటే నాకు రవి తమ్ముడు లెక్క. రవికి ఫస్ట్ హిట్ పడింది. పైగా ఎందుకంటే మేము ఎంత బడ్జెట్ మేము కంగారు పడ్డా ఏమైనా సరే, నాకు అన్నిట్లో రవికి మాత్రం ఈ సినిమా మంచి లాంచింగ్ ప్యాడ్ అవ్వాలి అని అనుకున్నాను. ఈ సంతోషంతోనే రవి మొన్న రాత్రి నెక్స్ట్ 3-4 ప్రాజెక్టులు కూడా నాకు ధీరజ్గా చేస్తాను కమిట్ అయ్యాడు. థ్యాంక్ యూ రవి, నీలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీకి ఆదర్శం. లవ్ యూ, థ్యాంక్ యూ. ఏం లేదబ్బా, ఇచ్చుకోండి, అడ్వాన్స్ ఇచ్చుకుంటే, నా తమ్ముడు ఎక్కడున్నా బాగుండాలి. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీరు అలా దగ్గుతుంటే నేను ముందు మాట్లాడటం చాలా ఇదిగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు అది ఎప్పటికీ మర్చిపోలేం. త్వరలోనే మీ రుణం కూడా తీర్చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ కూడా మీడియా మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు. మా సినిమాని ఇంకా ముందుకు పరిగెత్తించాలని, ఈ సక్సెస్ మాత్రం మీ అందరిది. ఇందులో ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే అవి నాది, ఇందులో విజయం అన్న ఉంటే మాత్రం మీ అందరిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ ఈ చెన్నై లవ్ స్టోరీని ఇంతలా ఓన్ చేసుకున్నాము అంటే, ఇంతలా ప్రేమిస్తున్నాము అంటే, ఇంతలా ఎమోషనల్ అవుతున్నాము అంటే, ద హార్ట్ అండ్ సోల్ ఇస్ స్టీవెన్ శంకర్. సో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినటువంటి మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ